యేసు ప్రభువారు ఈ లోకానికి పాపులను రక్షించడానికే వచ్చాడు. మరి దేనికి ఆయన రాలేదు. వింటావో నీ జీవితం మారుతుంది. పాపులు అంటే ఎవరు? నేను ఎవరికి ఏ పాపం చేయట్లేదు, ఎవరికి ఏ ద్రోహం చేయట్లేదు అని నీవు అనుకుంటున్నావేమో. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. నీవు ఎంత అందగత్యమైనా నువ్వు పాపివే. నువ్వు ఎంత డబ్బున ధనవంతుడు అయినా నువ్వు పాపివే. నీకు ఎన్ని ఆస్తులున్నా నీవు పాపివే. యేసు ప్రభు నీ జీవితంలో లేకపోతే నువ్వు పాపివే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆ పాపంలో నుంచి నీవు రక్షణ కావాలి అని కోరుకుంటే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ రోజున నాకు మంచి అందమైన భార్య కావాలని కోరుకుంటున్నావు, మంచి డబ్బులుండే భర్త కావాలని కోరుకుంటున్నావు, అందమైన పిల్లలు కావాలని కోరుకుంటున్నావు, నాకు ఒక మంచి ఇల్లు కావాలని కోరుకుంటున్నావు, పొలం కావాలని కోరుకుంటున్నావు, కారు కావాలని కోరుకుంటున్నావు, బైక్ కావాలని కోరుకుంటున్నావు. కానీ నీ నోటితోటి నీకు రక్షణ కావాలని కోరుకోవట్లేదు. నీవు అడిగితే దేవుడు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నోరు తెరిచి అడుగుతావో నీ జీవితం మారుతుంది. వద్దులే నాకు అవసరం లేదని అనుకుంటావో భయంకరమైన చీకటి పండ్లు కొరుకుట ఉంది. జాగ్రత్త. అలాగే నీ రక్షణ కావాలని నీవు కోరుకుంటే దేవుడు నీకు రక్షణ కలుగు చేస్తాడు. మరి మనం పాపం పోవాలని మనం అంతా ఏం చేస్తున్నాం? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. నేను కూడా హిందువునే. మేము కూడా సంవత్సరానికి ఒకసారి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి 2 బాగా జానడెత్తిన కొమ్ములు ఉండే వాటిని తీసుకొని పొట్టేలని తీసుకెళ్ళిపోయి అక్కడ కోసి వాటిని కూర వండుకొని మేమే దేవత పేరు చెప్పుకొని తినేసేవాళ్ళం. మా చుట్టాలందరినీ ప్రిస్టేజ్ కోసం పిలిపించుకొని వచ్చిన వాళ్ళందరికీ మందు బీరు తాపేవాళ్ళం. అందరు కలిసి కొట్టుకునేవాళ్ళు. సరిగ్గా భోజనాలు కూడా చేసేవాళ్ళు కాదు. ఇదొక ఆనందం. దానివల్ల మన పాపాలు పోవు. ఏ మేకలకు, ఏ కోళ్లకు, ఏ పొట్టేళ్లకు పరిశుద్ధత లేదు. పరిశుద్ధమైన రక్తం చిందిస్తేనే మన పాపాలన్నీ కడగబడతాయి.